ప్రజలకు నమస్కారం. ఈరోజు తెలంగాణలో బ్లాక్ మెయిలింగ్ నడుస్తూ ఉంది అని మరొకసారి కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పిండు తుంగర్తోటి ఎమ్మెల్యే మందుల సామెల్. మరి తానైతే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిండు. తాను లిక్కర్ వ్యాపారస్తుల నుండి, లిక్కర్ సిండికేట్ నుండి ఆయన మామూలు కావాలని బాజాప్తా ఆయన ఒప్పుకున్నాడు. ఆయన వాళ్ళని అడిగిండు. ఆయన దాన్ని నిన్న ఒక ప్రెస్ మీట్లో దాన్ని దాటేసే ప్రయత్నం చేసుకుంటూ మరి తీర్మాన్ మల్లయ్యనే నన్ను ట్రాప్ చేసిండు. తీర్మాన్ మల్లయ్య మరి కొంతమంది మనుషులను ఉసిగొల్పిండు, ఆ వ్యాపారస్తును ఉసిగొల్పిండు. తీర్మాన్ మల్లయ్య మరి ఆయన నన్ను బ్లాక్మెయిల్ చేద్దామని చూసిండు. తీర్మాన్ మల్లయ్య పంపిన మనుషులే నా ఛాయ్ తాగి నా ఛాయ్లో వాళ్ళు విషయం కలిపిండ్రు అని చెప్పి నిన్న పోలీసులకు ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. కానీ తీర్మాన్ మల్లయ్య చూస్తే మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. జానారెడ్డి గారిని తిట్టినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తిట్టినా, కోమారెడ్డి వెంకరెడ్డి గారిని తిట్టినా, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని తిట్టినా, ఎవరిని తిట్టినా మళ్ళా ఆయన సస్పెండ్ చేసినట్టే చేసి మళ్ళా మొన్న బాజాప్తా ఆయన దగ్గర చేర్చుకొని ఆయన తీసుకువెళ్ళడం జరిగింది. అయితే తీర్మాన్ మల్లయ్య గారు అసలు దేనికోసం బ్లాక్మెయిల్ చేసిండో అది చెప్పలేదు. ఒకసారి నిన్న మందుల సామేల్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ చూద్దాం. 200% ఉద్దేశపూర్వకంగానే నా ఇంట్లోకి వచ్చి నా అన్నం తిని నాకు మోసం చేసిపోయింది. అంటే అందులో మాట్లాడిన మీరు మాట్లాడినా లేదంటే ఏమన్నా అది కూడా నేను చెప్పేది దాంట్లో కూడా ఏమన్నా నాకు నేను చెప్తాను కదా, నాకు ఈ సెల్ విషయము నాకు 3 వచ్చే ఫోన్ పోయే ఫోన్ 5 యూట్యూబ్ వస్తుంది అని నేను ఇంపార్టెంట్ చూస్తే నాకు ఈ వాట్సాప్ చూసి కూడా వచ్చే ఫోన్ పోయే ఫోన్ కాదు, బాజాప్తా మాట్లాడినా దొరికిపోయినావు. ఒకసారి అది ఆయన మొన్న మాట్లాడింది కూడా ఒకసారి చూపెడదాం. మేడం అని ఏదైనా లోపల అందరితో తెలుసుకోవాలి అనేది ఫోన్ ఇచ్చి ఫోన్ ఇచ్చి కాబట్టి ఆయన కొంచెం డబ్బుల్లో టైం అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు 50,000 ఇంకా ముందుకే 50,000 కట్టుండే అప్పుడే తప్ప చేసినాం. లెక్క పెట్టిస్తాను 5-10,000 మిగిలిన 50,000 నేను బస్టానే గట్టే ఉండదు పరిస్థితి. ఇట్లా చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు అది. ఏదైనా పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర ఖర్చుకి మా తప్పు చెప్పిన చిల్లర ఖర్చులే అని చెప్పిన నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసిన అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు మీద గడపచ్చి చూసిన కదా, 50,000 తీసుకపోతే 2,000 10,000 కూడా మిగలలే అని చెప్పిండు. కాబట్టి అక్కడ దొరికిపోయినావు నువ్వు. 200% ఉద్దేశపూర్వకంగానే నా ఇంట్లోకి వచ్చి నా అన్నం తిని నాకు మోసం చేసిపోయింది. అంటే అందులో కనుక ఈ సంఘాలు పెట్టి సంఘం పేరు పెట్టి సంచులు నింపుకునే కార్యక్రమం, జంగి లెక్కలు 5 యూట్యూబ్ వస్తుంది అని నేను ఇంపార్టెంట్ చూస్తే తప్ప నాకు ఈ వాట్సాప్ చూసి కూడా తెలియదు. నాకంత నేను దాన్ని పట్టించుకొని నేను మా కార్యకర్తలంతా వాట్సాప్ కూడా నేను. కానీ ఈ విధమైన దుర్మార్గమైన చర్యలు, హీనమైన బతుకులు కనుక ఈ సంఘాలు పెట్టి సంఘం పేరు పెట్టి సంచులు నింపుకునే కార్యక్రమం, జంగి లెక్కలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు. ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తారు? తుంగతురి గడవకి రమ్మని చెప్పు. మందుల స్వామి వస్తాం, మీరు రారు. ఎవరు మందుల స్వామిలు ఏం చేసిన ఉద్యమకారుడు? ఎనవా పూటగా లేని నాడు, రూపాయలు లేని నాడు ఉద్యమం చేసి ఇవన్నీ డైలాగులు ఎందుకు కొడుతున్నావా? ఇవన్నీ డైలాగులు కాదని తీర్మానం వల్ల ఎందుకు బ్లాక్ మెయిల్ చేసింది, ఎక్కడ బ్లాక్ మెయిల్ చేసింది ఆ కథ చెప్పరాదు. నువ్వు ఉద్యమకారుని అందరు ఉద్యమాలు చేయండి ఇక కూర్చున్నారు అక్కడ. ఉద్యమాలు చేస్తే లైసెన్స్ ఇచ్చిండ్రా నిన్ను వీళ్ళ దగ్గర వసూలు చేసుకోమని, సిండికేట్ల దగ్గర వసూలు చేసుకోమని, కాంగ్రెస్ కార్యకర్తలను ఒరిజినల్ కార్యకర్తలను లోపల తొక్కిమని
వాడు ఎవడో తెలియదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే 52,000 మేడతో గెలిచాడు. 50,000 2,000 మెజార్టీతో ఇవాళ ఒక్కరోజు పుట్టగట్ట కాదు. నువ్వు గతంలో ఉన్న బీఆర్ఎస్, నువ్వు బీఆర్ఎస్, గ్యాదల కిషోర్ అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అక్కడ దొక్కిండ్రు. మిమ్మల్ని అందరిని ఎదుర్కొని వాళ్ళు పోరాటం చేసిండ్రు. నువ్వు కాంగ్రెస్లోకి వచ్చి బీఫామ్ తీసుకొని మళ్ళీ ఎవరినైతే గ్యాదల కిషోర్ కానీ అక్కడ బీఆర్ఎస్ నాయకులు కానీ తొక్కిండ్రో వాళ్ళని ఈ రోజు నువ్వు కూడా వాళ్ళని తొక్కుతున్న పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళను. నువ్వు కాంగ్రెస్ వాళ్ళని అలా తొక్కే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ 52 మెజార్టీతో గెలిపించింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. గతంలో అద్దంకి దయాకర్ 2 సార్లు ఓడిపోయినా కానీ ఆయన ఏమన్నా 20-30 వేలతో ఓడిపోలే, 2-3 వేలతోనే ఓడిపోయింది ఆయన గెలిచి ఓడిపోయింది ఆయన 2 సార్లు. అక్కడ కార్యకర్తల గొప్పతనం. నువ్వు నేను గెలిచినా అని చెప్పి ఇంకోసారి బల్బు మాత్రం మాట్లాడద్దు. కాదు, ఒక వ్యాపారులే కాదు, ఒక మాదిగోలే కాదు, చప్పటి చేస్తాం కనుక అంత నీట్ గా నేను పడిన దాదాపు 24,000 ఇలా 14. కులం పేరు చెప్పుకొని బతకద్దు. ఇంకా కులము నీకు అక్కడ రిజర్వేషన్ అవకాశం కల్పించే వరకే నీకు క్యాస్ట్. ఇక నేను క్యాస్ట్ కాబట్టి నన్ను అనగదొక్కుతుండ్రు. నేను మొన్న కూడా చెప్పిన అనగదొక్కుతుండ్రు అని ఆ డ్రామాలని చెప్పద్దు. నువ్వు ఇలా అనగదొక్కుతున్నదే అక్కడ సామాన్య కార్యకర్త నువ్వు అనగదొక్కుతున్నావు. అక్కడ సామాన్యమైన కార్యకర్తని ఇవాళ నువ్వు అనగదొక్కే పరిస్థితి. ఊరు వాడ తిరిగి ఇన్ని తిప్పలేకుండా చెట్ల కింద పడుకొని ఉద్యోగం చేసాడు. అందరేమో లాడ్జింగ్ లో పండుకొని హోటళ్లలో వండుకొని ఉద్యమాలు చేస్తాను. ఒక్కని చెట్ల కింద వండుకొని ఉద్యమాలు చేసినావు. ఇసుక దందా చేయాలి. ఇసుక దందలు అంటున్నావు. ఆడేవాడు టీవీలో మాట్లాడి తీసుకుందా పోరాడిపోతే లారీ తొక్కిసి పెడతాయి. అది గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ నడిపే లారీ కట్టం పోను తీసుకుపోయి లోపల పొక్క కొడతాం. ఇవాళ నేను ఇసుక దంద చేస్తున్నట్టు. అరే నేను ఒకటే మాట చెప్పు. సరే బ్లాక్ మెయిల్ తీర్మానం మళ్ళీ దొల్లేసే మిస్టర్ బందోస్వామి అని నేను ఒక స్ట్రేట్గా అడుగుతున్నా. నీవు అక్కడ వచ్చిన సిండికేట్ కు గతంలో గ్యాదల కిషోర్కి ఇచ్చినట్టే నాకు కూడా ఇమ్మను అడిగిన వాళ్ళే అది చెప్పను. నేను ఇసుక బంద్ చేపించాడు గెలిచిన సిండికేట్లు అయ్యారా దోషుడు ఇసుక తీయాలని చెప్పిన దానికోసం కట్టుబడి ఉన్నా. ఇదే పెద్ద ఎట్లే ఏడా మూసిలా ప్రభుత్వానికి అవసరం ఉన్న ఇసుక పోతే మాకు అభ్యంతరం లేదని చెప్పిన. అదే బిక్కేట దోషులు ఇసుక పోతే ఇవాళ నేను నా సొంత గ్రామానికి ఎన్నికలు జరుగుతుంటే ఏంటిది 3 కిలోమీటర్ రోడ్ వేసాను. ఎన్నికల సందర్భంగా చెప్పిన నేను గెలిచిన వెంటనే ఈ రోడ్డు తోమేస్తానని చెప్పిన. ఇవాళ మీ టీవీలో కూడా తీసుకుపోండి చూసుకోండి. అక్కడ నేనంత నిబద్ధతతో బతుకును నేను అట్టే ఉంటాను. అందుకోసమనే ఈ చిల్లర నీ నిబద్ధత ఏందో మొత్తం వీడియోలో చూసినాం. కానీ నీ నిబద్ధత గురించి చెప్పకు. నువ్వు నీ నిబంధన గురించి నిన్న వీడియో చేసిన కాంచెలు చాలా ఫోన్లు వచ్చినాయి. నువ్వు ఎంతమంది కార్యకర్తను ఉసురు పోసుకున్నావో, ఎంతమంది కర్తను ఇబ్బంది పెట్టినావో, ఎంతమంది కార్యకర్తను నువ్వు వాళ్ళని ఎంతమంది కార్యకర్తను సతాయించినావో అవన్నీ కూడా నిన్న మొన్న మొత్తం అన్ని వచ్చినాయి. నిన్న మొన్న నీ కథలన్నీ బయటకు వచ్చినాయి. కాబట్టి అవన్నీ నువ్వు చెప్పుకోనికి లేదు బ్రదరు. మీరు ఏమని ఉంటే ఈరోజు కార్యకర్తలను మా బాధ ఏందనంటే మీరు మంచిగా ఉండుండ్రి. మీరు పదవులు అవకాశాలు వచ్చినాయి, మీరు వాడుకోండి. కానీ మీరు ఆ అవకాశాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ యుగేందర్ పైన అటాక్ జరిగింది. గ్యాదల కిషోర్ యుగేందర్ను తీసుకుపోయి ఇరుగా చంపి నగర ఫోటోలు దొరుకుతలేవు, దానికోసం చూస్తున్నా. ఇరుగా చంపితే దవాఖాన అడ్మిట్ అయిపోయినారు. సాగు బతుకులలో దాదాపు చచ్చిపోయి బతికింది ఆయన దగ్గర తీసినావా బందోస్వామి? నువ్వు ఎప్పుడన్నా నీ పరిస్థితి ఏందా నువ్వు అడిగినావా? నువ్వు ఎట్లా బతుకుతున్నావు నువ్వు అడిగినావా? నువ్వు ఎవరన్నా కార్యకర్తను పిలిచి మాట్లాడినావా? నువ్వు 10 ఏళ్ళు బీఆర్ఎస్తో మీకు కొట్లాయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు రాండి మనతో మాట్లాడతామని ఎవరో మాట్లాడినావా? నువ్వు కార్యకర్తల సమావేశం నువ్వు పెట్టినావా? నువ్వు అనే కాదు, గడపూర్ల కడియం శ్రీహరి కూడా అదే పని చేస్తున్నాడు. ఈరోజు ఆయా పార్టీలకి వచ్చి టికెట్లు తీసుకొని బతికొచ్చిన వాళ్ళు అందరూ దాదాపు 90% కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనగదొక్కుతూనే ఉన్నారు. ఇక రాజేంద్ర నగర్ల ప్రకాష్ గౌడ్ అక్కడ ఎవరికో చైర్మన్లు ఇస్తారు, ఎవరికో పదవులు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఈగలు చూసినట్టు చూస్తాను అక్కడ. వీళ్ళందరూ అంటే 2-3 పార్టీలల్లా రేవంత్ రెడ్డి చెప్పినట్టు స్కూల్ ఒక పార్టీ, కాలేజ్ ఒక పార్టీ, ఇవాళ మీరు నౌకరు చేసేది ఒక పార్టీ. నువ్వు కాలేజ్ ఏ పార్టీ, ఇవాళ నువ్వు నౌకరు చేసేది ఏ పార్టీ? మందుల సామెలో నువ్వు పిలుచుకున్నావా? ఇప్పటికైనా పిలుచుకున్నావా? ఇప్పటికైనా మాట్లాడినావా? మీ పరిస్థితి ఏంది? నేనున్నా మీకోసం, మీకు అండగా నేను నిలబడతా, మీ కొండలేక నేను ఉంటా అని చెప్పి మాట్లాడినావా? ఏ రోజు? ఈరోజు అందరు చేసే దందాలే నువ్వు కూడా చేసినావు.
నువ్వు దొరికినావు. కాకపోతే నువ్వు దొరికినాక మేము ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది నిన్నంటే నిన్ను 100% నేను ఏసీబీలు ఇస్తాను, నేను ఎలక్షన్ కమిషన్లో కూడా ఇచ్చిన నేను వదిలేదే లేదు. నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేసులు పెడుతున్నావా అది చెప్పు. నువ్వు ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పదవులు ఇస్తున్నావా లేదా నువ్వు అది చెప్పు. నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుర్తుపడుతున్నావా? నువ్వు ఒక ఊరికి పోయి ఒక 10 మంది పేర్లు పిలవగలుగుతావా నువ్వు కాంగ్రెస్ వాళ్ళది? ఒక మండలంలో ఒక 20 మంది పేర్లు పిలవగలుగుతావా నువ్వు కాంగ్రెస్ వాళ్ళది? నీ నియోజకవర్గం ఒక 100 పేర్లు చెప్పగలుగుతావా కాంగ్రెస్ వాళ్ళది? ఉత్తగా 52,000 మెజార్టీ నాకు వచ్చిన 6 ప్యాక్స్ చూపెడుతున్నావు. నీ ముఖం చూసేవాడు వేయలేపు రాజీనామా చేసి నిలబడి దమ్ముంటే దొరికినావు కదా. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకుండా మర్యాదగా కాంగ్రెస్ కార్యకర్తలు అందరిని పిలుచుకొని మీటింగ్ పెట్టి మా తప్పైందని చెప్పుండ్రి, మీకు అందుబాటులో ఉంటామని వాళ్ళ చెప్పుండ్రి. లేకుండా బై ఎలక్షన్ ఎట్లా తీసుకోవాలో మాకు కూడా తెలుసు. అక్కడ నువ్వు దొరికిపోయినావు. ఏసీబీలో ప్రైవేట్ కంప్లైంట్ వేసిందంటే మళ్ళీ కనబడని కూడా కనబడాయి. ఇక నాకు తెలుసు రూల్స్ అండ్ రెగ్యులేషన్ దీన్ని ఎట్లా ప్యాక్ చేయాలనో. ఇలా బతికొచ్చిన వాళ్ళంతా తమాషా చేస్తున్నారు. మీరు అంతా కాంగ్రెస్ పార్టీలో కూర్చొని పెత్తనం చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీలో కూర్చొని చేసేదాన్ని లంగాదందాలు. మీరు కోట్లు ఖర్చు పెట్టినా, ఓట్లకు పైసలు ఇచ్చిన ఎవరికి ఇచ్చిన వ్యాను, పైసలు ఓట్లు ఎవరికి ఇచ్చిన వ్యాను, తమాషా చేస్తున్నావా నువ్వు? ఎంత బాధపడుతున్నా. నిన్నటికెళ్ళి నేను ఎంతమంది ఫోన్లు చేసి నాకు తుంగతుర్క ఇవ్వ ఆయన బట్టెబాజీ పనులు చేసేది, మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నేను చెట్ల కింద పన్ను కష్టం నీకు తెలుసా? చెట్ల కింద పన్నా అన్నావు. చెట్ల కింద పన్న కార్యకర్తల కష్టం నీకు తెలుసా? నీకు ఎన్నెన్ని పైసలు జేబులకి వెళ్ళి ఖర్చు పెట్టుకుని తెలుసా? అద్దంకి దాకా 2 సార్లు పోటీ చేసి ఎన్నిసార్లు అక్కడ కాన్స్టిట్యున్సీ తిరిగిండో తెలుసా నీకు? ఆయన ఎలక్షన్లో పోవాలి, నిలబడాలి, మర్చిపోవాలి. వాళ్ళని ఎలక్షన్లో పోవాలి, నిలబడాలి, వాళ్ళు మర్చిపోవాలి. ఇదే పని. తక్కిన 4 సంవత్సరాలు మళ్ళా 4 సంవత్సరాల ఎలక్షన్ వచ్చే వరకు 5 ఏళ్ళు మళ్ళీ వాళ్ళే పోరాటం చేయాలి కార్యకర్తలు. అక్కడ ఆ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు కానీ, కార్యకర్తలు కానీ, గ్రామ కమిటీలు కానీ వాళ్ళ జేబులకి వెళ్ళి పైసలు వేసుకొని కొట్టాడండి వాళ్ళు. తుంగతుర్తి దామోదర్ రెడ్డి ఆయన ఉన్న ఆస్తులు అమ్ముకొని కాన్స్టిట్యున్సీ కాపాడింది. మజాక్ అనుకుంటున్నావా నువ్వు? తుంగతుర్తి అంటే తుంగతుర్తి దామోదర్ రెడ్డి అని పేరు ఆయనకు. రామరెడ్డి దామోదర్ రెడ్డి అని చాలా తక్కువ మంది. తుంగతుర్తి దామోదర్ రెడ్డి అని ఇవాళ కూడా ఆయన పేరే అంటారు. ఆయన ఆస్తులు అమ్ముకొని పెట్టిండు అక్కడ. పుణ్యానికి ఉత్తగం కాలే. పోయి అడుగు, చెవిటెంకని అడుగు చెప్తాడు. పూర్ణచంద్రరావుని అడుగు చెప్తారు. ఏం తెలుసు మీకు? ఉత్తగానే అనుకుంటున్నారు అక్కడ. గుడపాటి నరసయ్య అడుగు చెప్తారు అక్కడ. మొత్తం ఫ్రీగా దొరికిపోయింది, అయిపోయింది. ఎమ్మెల్యే పుక్కట్లు అయిపోయిందో దోసుక తింటాము. కోట్లు ఖర్చు పెట్టుకున్నాను నీ ముఖానికి కోట్లు ఖర్చు పెట్టినావు నీ ముఖానికి. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మళ్ళీ కోట్లు ఖర్చు పెడతావు నీ ముఖానికి. ఇవాళ నువ్వు తీర్మానం మళ్ళీ ఒక బ్లాక్ మెయిలర్ గాడు, ఒక వసూలు రాజా కానీ దొరకబట్టిన, అందుకనే టైటిల్ పెట్టినా. నువ్వు వసూలు చేస్తున్నావు, బాధ కరెక్టు. ఒకవేళ నీకు తీర్మానం మల్లయ్య పట్టించిందంటే తీర్మానం మల్లయ్యకు నీకు ఎక్కడ తేడా వచ్చిందో అది బయటపెట్టు. నువ్వు నిన్ను ఎందుకు పోతావు బ్లాక్ మెయిల్ చేసినా అది బయటపెట్టు. నువ్వు దేనికోసం బ్లాక్ మెయిల్ చేసినా బయటపెట్టు. బ్లాక్ మెయిలర్కే బ్లాక్ మెయిలరు. మీ ముఖ్యమంత్రి బ్లాక్ మెయిలరు. మీ ముఖ్యమంత్రి సొక్కం పూసనా చెప్తలేవు? ముఖ్యమంత్రికి తీర్మానం మల్లయ్య దగ్గర నీకు టికెట్ కూడా రేవంత్ రెడ్డి ఇప్పించి కొమ్మారెడ్డి వెంకరెడ్డి దగ్గర పంపినరు. వాళ్ళ దగ్గర మేనేజ్ చేసుకో అని చెప్పినారు. నువ్వు పోయి మేనేజ్ చేసుకున్నావు, నీ టికెట్ వచ్చింది అంతే. నీ వెనక ఉంది నడిపించింది మొత్తం కూడా రేవంత్ రెడ్డి. కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా కాంగ్రెస్ కార్యకర్తలు అందరినీ పిలుచుకో. తప్పైందని చెప్పు, అందుబాటులో ఉంటాయని చెప్పు. ఇంకోసారి దొంగ కేసులు, లంగ కేసులు నేను మీ మీద పెట్టనని చెప్పు. ఈరోజు 4 సంవత్సరాలు ఉంటావు నువ్వు, ఇంకా 3.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటావు, అంతకు మించి కాదు. నేను కన్నెర్ర చేసిన దానికి 1 సంవత్సరం కూడా ఉండవు. నిన్న దొరికిన వీడియోతోనే నేను కథం పట్టిస్తా, ఫారెన్సిక్ పట్టిస్తా. అది ఫోన్ లేదు ఏం లేదని నేను నిరూపించగలుగుతా. నాకు అన్ని తెలుసు నీ కథలు ఎట్లా నేను ప్యాక్ చేయను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ 1 రోజుల్లో 2 రోజుల్లో కార్యకర్త నేను కాంగ్రెస్ కార్యకర్త బయటికి పోయినా కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్త కష్టమేందో నాకు తెలుసు. అని భుజాలు ఎంత బరువు మోచి భుజాలు ఎంత నొస్తాయో నాకు తెలుసు. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎట్లుంటాయో తెలుసు. ఇంట్లో బోన్లు కొట్టాడుతూ ఉంటాయి, ఇంట్లో దీక్షలు కొట్టాడుతూ ఉంటాయి. వీడు కద్దరేసుకొని బయట తిరుగుతాడు. కద్దరేసుకొని బయటికి తిరిగినట్టే ఇంట్లో ఖతర్నాక్గా ఉండడం కాదు. అక్కడ గ్రామ పార్టీ కాడికి వచ్చే వరకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ దిగద్దని చెప్పి వస్తారు. అది నీకు తెలుసుకోవాలి మిస్టర్ మందుల సామేల్.
అది తెలుసుకోవాలి నువ్వు. కార్యకర్తలు నిన్ను గుర్తుపట్టనంటావు, ఈగలను దోమలను చూసినట్టు చూస్తానంటావు. యుగేందర్ని పిలుచుకో, పెద్ద మనుషులను పిలుచుకో. అక్కడ మీకేం కష్టం వచ్చింది, ఎందుకు కొట్టిపించి గతంలో నువ్వు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళని కొట్టి ఎవరెవరైతే దెబ్బలు తిన్నారో ఎవరెవరు నష్టపోయినారో వాళ్ళని అందరిని గలువును. తుంగతుర్తి కాంగ్రెస్ అంటే మామూలు కాంగ్రెస్ కాదు అక్కడ. ఇవాళ నువ్వు గెలిచినావంటే ఏ లుచ్చగానికి టికెట్ వచ్చినా గెలిపిస్తారు అక్కడ. 10 సంవత్సరాలు అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనాథలు ఎక్కువ బతికిండ్రు. 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి అద్దెంకి దగ్గర పోయి అట్లా కనబడేది. అక్కడ ఎవరినేం ఆదుకున్నది లేదు, ఎవరినేం మోసింది లేదు. అక్కడ నువ్వు మోసింది లేదు, ఇంకెవడో మోసింది లేదు. కార్యకర్తలు వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకున్నారు, వాళ్ళ మూత వాళ్ళు మోసిండ్రు. ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళ నష్టం చేసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్. నువ్వని కాదు, నేను కడియం శ్రీ గారికి చెప్తున్నా, అందరికి చెప్తున్నా, ప్రకాష్ గౌడ్ చెప్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయినా, నా సస్పెండ్ చేసినా, నా బొచ్చిన పీకిందేం లేదు అక్కడ. నేను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే, నేను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే. కాంగ్రెస్ పార్టీ భావాజాలం నాలో ఉంటుంది. నేను పార్టీలో ఉండకపోవచ్చు, ఈ పార్టీలో ఉండొచ్చు, రేపు ఏ పార్టీలో ఉండొచ్చు, అది డిఫరెంట్. కానీ కార్యకర్త ఎంబడి కార్యకర్తలు మాత్రం ఎప్పుడు నా సోపద్దారు లెక్క, నా బెంచ్మెన్ లెక్క, నా క్లాస్మేన్ లెక్క, నా సోపద్దారుని లెక్క, నా సోదరుని లెక్క, నా ఇంటి మనిషి లెక్కనే నేను భావిస్తా. ఎందుకంటే మేము అందరం కలిసి ఒక తాటిపైన కష్టపడ్డోళ్ళం కాబట్టి. ఏ లుచ్చగాలు మాకు టికెట్లు రాకుండా మనం పీకేదేం లేదు, మనం పీకేదేం లేదు. ఆ రోజు కొట్లాడినాం స్టార్ వాళ్ళతో, ఈ రోజు కూడా కొట్లాడతాం బొంగు. మీ వంటి లుచ్చగాళ్ళు వచ్చి మా గురించి శాసించే పరిస్థితి, మా మీద మీరు పెత్తనం చేసే పరిస్థితి మాత్రం రాదు. గత ప్రభుత్వం కూడా కొట్లాడినాం, మీరేంది గుంజిగాళ్ళు మాతోని మా పైన పెత్తనం చేసేదేంది మీరు? ఇందిరామైన్లు ఎవరికి ఇస్తున్నావు? మందుల సామెత చెప్పు లిస్టు. మిస్టర్ కడియం శ్రీ గారు, ఇందిరామైన్లు ఎవరెవరికి ఇచ్చినావు? ఎవరెవరికి పదవులు ఇస్తున్నావు? ప్రకాష్ గౌడ్ చెప్పు. నువ్వు రాజేంద్రనగర్లా కాంగ్రెస్ పార్టీ దగ్గర రాణిస్తున్నారా మీరు? సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసిన వాళ్ళ గురించి మాట్లాడతారు. నాకు దామోదర్ రాయలసీమ పోటీ కాదు, నీకేమైనా పోటీ గుంజిగాని నువ్వు బతికొచ్చినావు. నీ బతికొచ్చినావు అనుకోని పోటా? ఒళ్ళు దగ్గర పెట్టుకో. కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ నీకు ఎవరు దిక్కు, నువ్వు స్టేట్మెంట్ ఇచ్చుకునే పరిస్థితి నువ్వు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో లేకున్నా జానారెడ్డికి నేను సపోర్ట్గా నేను నిలబడ్డా. తీర్మానం మళ్ళీ స్టేట్మెంట్ నేను నీకెవరు నిలబడ్డాడు? దామోదర్ రాయలసీమ స్టేట్మెంట్ ఇస్తే నేను ఆయనతో నిలబడ్డా. నీకెవరు నిలబడ్డాడు? నువ్వు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి, నీ మీద స్టేట్మెంట్ నువ్వు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ నువ్వు చక్కగా ఉంటే కాంగ్రెస్ పార్టీ నువ్వు రెడ్ హ్యాండ్ దొరికిన వాళ్ళ కార్యకర్తలు నేను కాపాడుకునేటోళ్ళు. రెడ్ హ్యాండ్ దొరికిన రేవంత్ రెడ్డి అంటే రెడ్ హ్యాండ్ దొరికిండు, నోట్ల కట్టెలతో ముఖ్యమంత్రి కాలే. కాంగ్రెస్ కార్యకర్తలు మోసిండ్రు, ఈయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పి కార్యకర్తలు చెప్పిండ్రు కాబట్టి అయినరు. దిగిపోమంటారు, దిగిపోవాలి. తరిమి కొడతారు. కాబట్టి దగ్గర పెట్టుకో. ఒళ్ళు పిచ్చి వేషాలు వేయొద్దు, పిచ్చి డ్రామాలు చేయొద్దు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. కాంగ్రెస్ కార్యకర్తలు మీరు ఈ ఇష్టం వచ్చిన ఇబ్బంది పాలు చేస్తామంటే నేను చెప్తున్నా కదా, మీరు ఏది ఉన్నా కార్యకర్తలు ఎప్పుడైనా మీ దగ్గర ఎమ్మెల్యే గారు ఎవడైనా ఇబ్బంది పెడితే నాకు ఒక ఫోన్ కొట్టండి, తోలు తీసే బాధ్యత నాది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.